కాలేజీలకి ఎందుకు బంధుకు పిలుపునిచ్చారు? ఫీ రియంబర్స్మెంట్ మీద చదువుకుంటున్న వాళ్ళు ఒకసారి చేయి లిఫ్ట్ చేయాలి. ఫీ రియంబర్స్మెంట్ ఆధారపడి మేము చదువుకుంటున్న వాళ్ళు చేయి లిఫ్ట్ చేయాలి. ఓకే 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 ఈ ఫీ రియంబర్స్మెంట్ పథకం అనేది 2008 సంవత్సరంలో ఈ ఫీ రియంబర్స్మెంట్ పథకము బిలో పావర్టీ లైన్ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఇంజనీరింగ్ డాక్టర్స్ కావాలి, ఇంజనీర్స్ కావాలి, లాయర్స్ కావాలి, ఎంబీఏ ఎంసీఏ లాంటి కోర్సులు చేసి మంచి మంచి ఉద్యోగాలు చేసి గుడిసెళ్లలో ఉన్న వాళ్ళ పిల్లలు కూడా మంచి స్థితిలో ఉండాలని చెప్పేసి, తద్వారా వాళ్ళ పిల్లలు బాగుపడితే వాళ్ళ కుటుంబాలు కూడా బాగుపడతాయని చెప్పేసి ఈ ఫీ రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొని వచ్చారు. ఇంజనీరింగ్ చదవాలంటే లక్షలలో ఖర్చు అవుతుంది, మెడిసిన్ చదవాలంటే లక్షలలో ఖర్చు అవుతుంది. కానీ ఈ రియంబర్స్మెంట్ మూలంగా ఎలాంటి పైసలు అవసరం లేకుండా కేవలం అలాట్మెంట్ ఆర్డర్లో మీకు సీట్ వస్తే చాలు, వచ్చి ఆ కాలేజీలో సీట్ వచ్చిన తర్వాత చదువుకొని 4 సంవత్సరాలు చదువుకొని ఇంజనీర్ అయ్యేటోళ్ళు, 4.5 సంవత్సరాలు చదువుకొని డాక్టర్స్ అయ్యేటోళ్ళు, 3 సంవత్సరాలు చదువుకొని లాయర్స్ అయ్యేటోరు. కానీ తెలంగాణ రాష్ట్రం లోపల 1200 మంది యువకులు విద్యార్థులు బలిదానాలు చేసి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత 2008 నుంచి 2014 వరకు మంచిగానే అమలైంది ఈ పథకం. కానీ 2014లో మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దీనికి జస్త రోగం వచ్చింది. రీఎంబర్స్మెంట్ పథకానికి మనల్ని అందరినీ వాడుకొని తెలంగాణ ఉద్యమంలో మనం ఫైట్ చేస్తే అధికారంలోకి వచ్చినటువంటి గత ప్రభుత్వము ఈ యొక్క పథకాన్ని నిర్వీర్యం చేసింది. 3500 కోట్ల నుంచి 4000 కోట్ల రూపాయల వరకు బకాయిలు పెట్టింది. పోయిన ప్రభుత్వం బకాయిలు పెడుతున్నది. మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చి ఫీ రియంబర్స్మెంట్ పథకాన్ని దీన్ని ఎత్తేయాలని చూస్తున్నారు కేసీఆర్ అని చెప్పేసి ఎన్నికల ప్రచారంలో చెప్పినటువంటి నేటి ముఖ్యమంత్రి, నేటి విద్యాశాఖ మంత్రి కూడా అయినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటికి 3 ఏళ్ళు అవుతుంది దగ్గర వచ్చి అధికారంలోకి వచ్చి ప్రజాప్రభుత్వం అని చెప్పిండు. ప్రజాప్రభుత్వం అని చెప్పినటువంటి ఈ యొక్క విద్యాశాఖ మంత్రి ఇప్పటికీ 11,000 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్ లో పెట్టిండు. విద్యార్థులు సర్టిఫికెట్లు తీసుకున్నామంటే తీసుకోలేని పరిస్థితి. విద్యార్థులు సెమిస్టర్ ఎగ్జామ్ రాయాలంటే కాలేజీలు మీరు ఫీజు కడితేనే మేము సెమిస్టర్ ఎగ్జామ్ రాయనిస్తామని చెప్పేసి అంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నటువంటి అందరూ కూడా బిలో పవర్టీ లైన్లో చదువుకున్నటువంటి విద్యార్థులే. పైసలు ఉన్న మేనేజ్మెంట్ సీట్లు కొనుక్కుంటారు. రీఎంబర్స్మెంట్ కేసు ఏదైతే వాళ్ళకి అప్లికేబుల్ అవుతుందో వాళ్ళందరూ కూడా పేద విద్యార్థులు. దగ్గర 20 లక్షల మంది విద్యార్థులు ఈ రాష్ట్రం లోపల జూనియర్ కాలేజ్ నుంచి పీజీల వరకు చదువుతున్నారు. ఈ యొక్క పథకాన్ని ఎత్తేస్తే మరి 20 లక్షల మంది యొక్క భవిష్యత్ ఏంది, వాళ్ళ కుటుంబాల యొక్క పరిస్థితి ఏందో మనం అందరూ అర్థం చేసుకోవాలి. అనేక మంది ఫీ రియంబర్స్మెంట్ ఆధారపడి చదువుకున్న వాళ్ళు యుఎస్ వెళ్ళు, యూకే వెళ్ళి, అబ్రాడ్ వెళ్ళి వాళ్ళ కుటుంబాలను మంచి పరిస్థితి ఉన్నది. ఒకప్పుడు ఇంటికాడ గుడిసెలు ఉండే వాళ్ళు కూడా ఈ రోజు మంచిగా బతికేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రం లోపల వచ్చిందంటే ఫీ రియంబర్స్మెంట్ కారణంగానే. అలాంటి ఫీ రియంబర్స్మెంట్ను నేను కొట్టినట్టు చేస్తా, మీరు ఏడ్చినట్టు చేయండి అని చెప్పేసి ప్రైవేట్ కాలేజీలు పోయి హైకోర్టులో కేసు వేసినాయి. కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏమైనా కేసు వస్తే అభిషేక్ మను సింఘి, కపిల్ సిబల్, ముకుల్ రోహిత్గి లాంటి కోట్లు పెట్టి తీసుకొచ్చి లాయర్లతో వాదిస్తారు తప్పిస్తే మన కేసు హైకోర్టులో ముక్కి మురుగుతూ 2 నెలలు గడుస్తున్నది. ఇప్పటి వరకు గవర్నమెంట్ లాయరు ఎప్పుడు ఫీజులు చెల్లిస్తారని చెప్పేసి కోర్టు అడిగితే ఇప్పటి వరకు చెప్పలేని పరిస్థితి. మీరు ఎప్పుడు విద్యార్థులు ఫీజులు చెల్లిస్తారు, లేకపోతే వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసుకుంటారని కోర్టు అనే పరిస్థితికి వచ్చిందంటే దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వమే కనుక ఈ యొక్క కాలేజీల అకౌంట్లో డబ్బులు వేసుంటే మనందరికీ తిప్పలు వచ్చేదా? సర్టిఫికెట్లు తీసుకోవాలంటే బాధపడేటోళ్ళమా? సెమిస్టర్ ఎగ్జామ్ రావాలంటే బాధపడేటోళ్ళమా? కాబట్టి మనకు రావాల్సినటువంటి హక్కు ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. రేవంత్ రెడ్డి అయినా కేసీఆర్ అయినా రేపు ఇంకెవడు వచ్చినా కానీ మనందరం ఓట్లేసి పెట్టుకున్నటువంటి జీతగాళ్ళు వాళ్ళు. మనము ప్రతి నెల 4 లక్షల రూపాయల జీతం ఇచ్చి జీతం పెట్టుకున్నాం. రేవంత్ రెడ్డి తాత జాగిరి కాదు ఈ తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రంలో మన అమ్మా నాన్నలు మన పెద్దలు పన్నులు కడితే నడిచేటువంటి రాష్ట్రం లోపల 3,24,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది. ఈ రాష్ట్రం లోపల 11,000 కోట్ల రూపాయలంటే కేవలం 3% కట్టడానికి కూడా వెనకాడదంటే దీనికి కారణం ఏంటంటే ఏదైనా పర్మనెంట్ స్ట్రక్చర్ కట్టాలంటే
ఒక రోడ్ వేయాలంటే, ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే పైసలు పెడితే 30% కమిషన్ వస్తుంది. కానీ 11,000 కోట్ల రూపాయలు మనకి ఇస్తే విద్యార్థులు 30% కమిషన్ ఇస్తారా? ఇయ్యరు కాబట్టి మనకు రిలీజ్ చేస్తాడు. కాబట్టి ముక్కు విండి గల్లా బట్టి రోడ్డు మీదకి ఈడ్చుకు రావాలంటే మనందరం కూడా సోషల్ మీడియా వేదికగా లేకపోతే ఎప్పుడైతే ఇట్లాంటి బంధు కాల్సి ఇచ్చారో అప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి.